ఇది మీ శ్రీనివాస్ నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేద్దాం ఈరోజు మార్కెట్ వచ్చి కంప్లీట్ బుల్ రన్లో ఉంది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్లో ఉంటుంది. చూద్దాం ఒకసారి యాక్చువల్గా మార్కెట్ ఎక్కడ ఉంది 9:30కి. అండ్ ఓకేనా, మనం ఈరోజు నిఫ్టీ యొక్క ఫ్యూచర్ పెట్టుకుని, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి మనము స్పాట్ కాకుండా స్పాట్లో లెవెల్స్ మనకి ఇట్లా వస్తాయి యాక్చువల్లీ. ఓకే, 800 యొక్క స్పాట్ లెవెల్ కానీ మళ్ళీ ఇది వీక్లీ ఫ్యూచర్ లెవెల్, ఈ రెండు అనేది వేసుకునే వాళ్ళు డైరెక్ట్ మనం ఫ్యూచర్ లెవెల్ తోటి ఫ్యూచర్నే మనం అనలైజ్ చేద్దాం. ఓకే, స్పాట్ ఫ్యూచర్లో కూడా మనకి ఫ్యూచర్ లెవెల్స్ వస్తాయి. ఈ లెవెల్సే మనకి ఇక్కడ ఇవన్నీ డ్రా చేసినాయని ఫ్యూచర్ లెవెల్స్. ఓకే, ఫ్యూచర్ లెవెల్స్ మార్కెట్ వచ్చినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఈ లెవెల్ మార్కెట్ ఉన్నప్పుడు మనం చూద్దాం ఒకసారి ఎట్లా. ఓకే, మార్కెట్ 9:30 కండిషన్ ఏం చూపిస్తుంది మనకి? 9:30 మార్కెట్లో షిఫ్టింగ్ ఏం లేదని చూపిస్తుంది సపోర్ట్ సైడ్లో. బట్ సపోర్ట్ సైడ్ షిఫ్టింగ్ అనేది మనకి ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఓఐ కూడా ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది 94% అది. ఓకే, ఓఐ కిందికి పోయినా పర్లేదు, ఓఐ చేంజ్ పైకి పోతుందంటే మార్కెట్ బుల్లిష్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్లాగా. బట్ ఇక్కడ మనకి 970కి ఒక షిఫ్టింగ్ కనిపిస్తుంది, 800 టు 900 అట్లాగా. ఇక్కడికి రెసిస్టెన్స్ అనేది ఇది బుల్లిష్ ప్రెజర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ షిఫ్టింగ్ ఎక్కడ వరకు 900 వరకు కాకుండా ప్లస్ ఇంకా మనకి వీక్నెస్ అనేది 25,000 వరకు కూడా ఉంది. ఒకవేళ ఈ వీక్నెస్ ఇక్కడ పెరిగి ఆల్రెడీ ఓఐ చేంజ్ కూడా 68% ఉంది, ఇది కూడా 100% అవుతుంది, మార్కెట్ 25,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఒక ఫిక్సేషన్ ఉంది, ఇది కూడా వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, వాల్యూమ్ కూడా 65% ఉంది. ఓకేనా, 9:30 మార్కెట్ ఏ రేంజ్లో ఉంది అసలు యాక్చువల్గా? 9:30 మార్కెట్ వచ్చి మనకి 800 యొక్క సపోర్ట్లో ఉంది మార్కెట్. మనకి 9:30కి క్యాండిల్ వచ్చి ఏంటంటే మనకి కింద క్లోజ్ అయింది కాబట్టి క్యాండిల్ కొంచెం పైన క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో మనకి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మార్కెట్ యొక్క బుల్లిష్ ప్రెజర్ ఉంది కాబట్టి. అవునా, ఇది ఎంతవరకు టార్గెట్ వచ్చింది మనకి? ఆల్మోస్ట్ 2 డైవర్షన్ వరకు టార్గెట్ వచ్చింది. ఈ టైంలో మార్కెట్ ఏముంది చూద్దాం అసలు యాక్చువల్ కంప్లీట్ టార్గెట్ ఎప్పుడు వచ్చింది మనకి? 9:48కి. 9:48 సిచ్యువేషన్ ఏంటి చూద్దాం మనం. 9:48లో ఏమన్నా పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. 9:48 సిచ్యువేషన్ ఏంటి మనకి? సేమ్ 25,000 దగ్గర సేమ్ వీక్నెస్ అట్లాగే కనిపిస్తుంది. 24,900 అనేది మనకి ఇప్పుడున్న ప్రకారం 24,900 అనేది అల్టిమేట్ టాప్ లాగానే కనిపిస్తుంది. మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, ఏ రేంజ్లో ఉంది మనకి? 900 యొక్క రెసిస్టెన్స్లో ఉంది. 900 రెసిస్టెన్స్ ఇదేనా చూద్దాం మనం వచ్చి. 926, ఎందుకంటే మార్కెట్ యొక్క కండిషన్ వచ్చి బులిష్ ప్రెజర్లో ఉంది కాబట్టి 900 సపోర్ట్ కానీ 850 సపోర్ట్, ఈ 900 సపోర్ట్ కానీ ఈ సపోర్ట్ కానీ దొరికితే మనం కాల్ సైడ్ ఎంట్రీ చేయడానికి ట్రై చేయాలి తప్పించి మనం వచ్చి ఏం చేయకూడదు, పుట్ సైడ్ ఎంట్రీ చేయకూడదు. ఎందుకంటే పైన కూడా మనకి ఆల్రెడీ ఓఐ ఓఐ అండ్ వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ 91% ఉంది. ఓకే, ఓఐ చేంజ్ 66% ఉంది కాబట్టి ప్లస్ ఈవెన్ మనకు సపోర్ట్ సైడ్ నుంచి కూడా ప్రెజర్ వస్తుంది పైకి షిఫ్ట్ కావడానికి. ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం ఫుడ్ గురించి ఆలోచించడం బెస్ట్. ఈ రేంజ్లో ఎవరైనా ఫుడ్ గురించి ఆలోచిస్తే అది మిస్టేక్ అవుతుంది. ఓకే, మార్కెట్కి ఇంతవరకు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ మనం కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వస్తుందా లేదా డౌట్, బట్ ఇక్కడికి వస్తే మాత్రం కాల్ ఎంట్రీ తీసుకోవడానికి 100% మనకి ఛాన్స్ ఉంది. ఓకే, మార్కెట్ 957కి ఏం చేస్తుంది చూద్దాం. 957కి ఎంట్రీ ఉండేనా అసలు యాక్చువల్గా మనకి? 957కి ఎంట్రీ ఏం చూపిస్తుంది మనకి? ఈవెన్ సపోర్ట్ నేను షిఫ్టింగ్ 24,900 వరకు కూడా చూపిస్తుంది, 850 వరకు కూడా చూపిస్తుంది. ఓకే, అంటే మార్కెట్ యొక్క నేచర్ ఏమైపోయింది, కంప్లీట్గా బుల్లిష్నెస్ ఉంది. ఓకే, ఈ పర్సెంటేజ్ ఏమైనా తగ్గుతుందా, మనకి ఏమన్నా రిస్క్లో ఉందా? ఏం లేదు, ఈ పర్సెంటేజ్ స్టేబుల్లో ఉన్నాయి. బట్ ఈ పర్సెంటేజ్లు ఇంక్రీజ్ అవుతే మార్కెట్ 900 నుంచి 24,000 రేంజ్లో కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు సపోర్ట్ కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి పై వరకు మార్కెట్ వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఓఐ చేంజ్ కూడా మనకు ఉన్న మార్నింగ్ నుంచి ఇప్పటికి 56%, అంటే బులిష్ ప్రెజర్లకి మార్కెట్ యొక్క సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది. రైట్, బాటమ్ ఎక్కడ దొరికితే బాటంలో నుంచి మనం కాల్ తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేద్దాం. ఇది ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఇది మనకి ఫ్యూచర్ ప్రకారం. ఇక్కడ వరకు మన టార్గెట్, ఈ టార్గెట్ నుంచి మనం ఏమైనా కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. ఎక్కడ వరకు? 10-12కి ఏంటి 900 యొక్క రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్ వచ్చి. 10-12 సిచ్యువేషన్ అదే మనకి ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓఐ చేంజ్ వచ్చి ఇంతకుముందు 66% ఉండి ఇప్పుడు 75%కి వచ్చింది. వాల్యూమ్ వచ్చి స్లోగా ఉంది, 90% అట్లాగే ఉంది. ఓఐ ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి ఇది పైకి కంప్లీట్ షిఫ్ట్ అయినా లేకపోతే షిఫ్ట్ అయినా మార్కెట్ వచ్చి ఇంకా ముందుకు రేంజ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా వాల్యూస్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు హైలీ కొంచెం కన్సిడర్ చేయాల్సిన వాల్యూస్ ఇప్పుడు ఆల్రెడీ వాల్యూమ్ కూడా 75%కి వచ్చింది ఈ వాల్యూమ్. ఓకే, ఈ పర్సెంటేజ్ ఎట్లా ఉంది, ఇంక్రీజ్ అవుతుందో లేదో చూద్దాం.
ఓకేనా. ఓఐ చేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది 65% కొన్ని. వాల్యూమ్ వచ్చి 70 క్రాస్ అయింది ఆల్రెడీ. ఓకే, 75% దగ్గరకు వచ్చింది. అంటే 24,900 టాప్ నుంచి కూడా మనం 24,900 బాటమ్ దొరికినా ప్లస్ లేకపోతే 850 బాటమ్ దొరికినా మనం కాల్ సైడ్ ఎంట్రీ కావడానికి మనం ట్రై చేద్దాం. ఇక్కడ కూడా ఎవరైనా ఎంట్రీ కావాలనుకుంటే, ఎందుకంటే 24,900 సపోర్ట్ నుంచి ఎంటర్ అవుతుంది, సపోర్ట్ నుంచి కాదు మనం ఎంటర్ అయ్యేది. ఓకే, 900 ఒక రెసిస్టెన్స్ నుంచి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది కొంచెం రిస్కీ, ఇది రిస్కీ జోన్ ఇది. ఎందుకంటే ఇది మనకి సేఫెస్ట్ జోన్. ఇక్కడ మార్కెట్ ఇక్కడ మనకు వీక్నెస్ కనిపిస్తుంది కరెక్టే, ప్లస్ సపోర్ట్ నుంచి కూడా ప్రెజర్ ఉంది. బట్ ఎవరైనా అర్థమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్లో ఇక్కడ ఎంట్రీ లేదు అసలు యాక్చువల్గా. ఓకే, మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కడ వరకు వెళ్ళిపోయింది, 10:30 సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. 10:30 టాప్లో 25,000 యొక్క రెసిస్టెన్స్ ఏంటి, 25 క్రాస్ 2550 లెవెల్కి వెళ్ళిపోయింది మార్కెట్ వచ్చి. ఇక్కడ కాదు, ఇది 2550 యొక్క రెసిస్టెన్స్ ఇది. ఓకే, 25,050 యొక్క రెసిస్టెన్స్. 2550లో మనకి ఏమైనా వీక్నెస్ ఉందా, వీక్నెస్ ఏం లేదు. బట్ ఒక వన్ స్ట్రైక్ ప్రైస్ పైకి మార్కెట్ వెళ్ళింది. అట్లా అని చెప్పేసి ఇక్కడ పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అంటే పుట్ అంటే బట్ ఒక రేంజ్ ఇది, మన ఈ రేంజ్ క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళింది. ప్లస్ పైన ఇంకా మనకి ఇక్కడ వీక్నెసెస్ ఉన్నాయి తప్పించి, ఇక్కడ వాల్యూమ్లో ఇక్కడ ఓయిల్ పైన ఉంది తప్పించి ఇంకా ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాల్సినంత వీక్నెసెస్ ఏం లేవు. బట్ ఇది మనకు కంప్లీట్ ఏంటంటే బుల్ రన్ సిచ్యువేషన్. ఇది సపోర్ట్ పైకి షిఫ్ట్ అవుతుంది, ఈవెన్ రెసిస్టెన్స్ కూడా పైకి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి కాకపోతే ఇంకో స్ట్రైక్ ప్రైస్ 25,100 నుంచి ఒక దొరికితే మనం పుట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం, కానీ ఇక్కడ నుంచి కాదు. ఓకే, పుట్ ఎంట్రీ లాగా కనిపించినా కానీ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఒక బాటమ్ దొరికితే బాటమ్ ఎక్కడ సేఫ్ అవుతుందండి, ఈ బాటమ్ సేఫ్ అవుతుంది. ఇది వచ్చి 25,000 యొక్క రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, 25,000 రెసిస్టెన్స్ కాకుండా 25,000 సపోర్ట్ నుంచి మనం ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, టోటల్ ఈరోజు ఉన్న బుల్లిష్ కండిషన్లో మార్కెట్ వచ్చి టోటల్ బుల్ రన్ అయిపోయింది. బట్ ఇక్కడ పుట్ ఎంట్రీస్ అనేది ఏమీ లేదు. పుట్ ఎంట్రీస్ కూడా ఎక్కడ దొరికినట్లు కనిపించినా బట్ పొరపాటున కూడా ఎంటర్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ ఇట్లా కనిపించినా ఇది ఏమైనా టార్గెట్ వచ్చినా రాలేదు. ఓకే, ఇది మనం ఫ్యూచర్ అనలైజ్ చేసి మనం ఏఓసి క్యాలిక్యులేటర్ తోటి ఈరోజు ఒక పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేస్తాం నిఫ్టీ యొక్క. ఓకే, ఐ హోప్ మీకు అనాలిసిస్ పార్ట్ నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమన్నా మీరు కామెంట్ రూపంలో మన వీడియో కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ మోస్ట్లీ మండే నుంచి మనం ఈవెన్ యూట్యూబ్ లైవ్లో కూడా మనం మీకు అందుబాటులోనే ఉండబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.